పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుజ్జువాయి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జగదీశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుజ్జువాయి గ్రామ సమీపం పొలాలలో కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని పండించిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక ఇదే పంచాయతీలో ఉన్న మినీ రిజర్వాయర్ ను పరిశీలించి సంబంధిత అధికారులను గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులు పొందిన ప్రతిఫలాలను ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ కొండయ్య, సర్పంచ్ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. గుజ్జువాయి గ్రామ ప్రజలకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లోనే ఎలా పరిపాలించబోయారనేది మనకందరికీ తెలుసు. ఈ 100 రోజుల్లోనే సంక్షోభం వచ్చినా మరి దాన్ని లెక్క చేయకుండా సంక్షేమాలు అందించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అనేసి అంటే ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేయాలి. ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటి వద్దకే అందించే విధంగా చూసే పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ. మరి ఒకటే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 100 రోజుల్లోనే మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చూసుకుంటే అలాగే మెగా డిఎస్సి తీయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు.